నా దేవుని ప్రజలారా, ఎవరు కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి, దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి, సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి, పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఉపవాస ప్రార్థనలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మనం ఉన్న ఈ దినాలు అంచె దినములు, అపాయకరమైన కాలములు, యుద్ధములు, కరువులు, భూకంపాలు చూస్తున్న ఈ రాకడ సూచనలు కనబడుతున్న దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ దినాలలో మనకు ప్రార్థన ఎంతైనా అవసరము. మన పరిస్థితులను మనం మార్చుకోగలిగినది ఒకటేమిటంటే ఒక ప్రార్థన ద్వారా మాత్రమే మనం ప్రతి పరిస్థితిని మనం మార్చగలము. ప్రార్థన ద్వారా స్వస్థత, ప్రార్థన ద్వారా విడుదల, ప్రార్థన ద్వారా జయము మనకు కలుగుతుంది. ప్రార్థన ద్వారా జయించలేని కార్యములను మనం జయించగలము. ప్రార్థన ద్వారా శోధన నుండి మనం విడిపించగలము. ఎప్పుడైతే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడో, దేవుడు అతని జ్ఞాపకం చేసుకుని తన పూర్వస్థితి కంటే రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడంట.